ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఇంకా ఏదో తెలియని ఒక అలజడి. ఎందుకు ఈ అలజడి కంటిన్యూ అవుతోంది? రైతులు ఎందుకు ఇంకా అన్రెస్ట్తో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు, ఆక్రోశిస్తున్నారు, ఆవేశంతో ఉన్నారు అని అంటే క్లియర్గా కనబడుతున్నది ఏంటంటే ఒక నిర్లక్ష్యం, ఒక చులకన భావం, ఎక్కడికి పోతారులే అనే ఒక ఈసడింపు ధోరణి వాళ్ళని ఆవేశానికి గురి చేస్తోంది, ఆగ్రహానికి గురి చేస్తోంది, కొంత ఆత్మన్యూనత కూడా గురి చేస్తుందని చెప్పుకోవచ్చేమో. 2014 నుంచి 2019 వరకు ఒక రకమైన పరిస్థితి. అప్పటి ప్రభుత్వం భూములు అడిగింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆ భూముల్ని ఇచ్చారు, అంతా బాగానే ఉంది, రాజధాని వస్తుంది అనుకున్నారు. 2019లో అంతా తారుమారైంది. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, చాలా భయంకరమైన దయనీయమైన పరిస్థితిలోకి నెట్టాడు రైతులందరినీ. వేలాది మంది రైతులు 1630 రోజుల పాటు ఉద్యమం చేస్తే, ఒక చారిత్రాత్మకమైన ఉద్యమం చేస్తే, ప్రాణాలకు తెగించి ఉద్యమం చేస్తే, అవమానాలకు వెరసి కూడా ఉద్యమం చేస్తే, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఒక్కటై చేసిన ఉద్యమం అది. అందరినీ ఏకతాటి పైన నిలిపిన ఒకే ఒక నాడి నరం ఏదైనా ఉందంటే అది రాజధాని. రాజధాని కావాలి అనే ఒకే ఒక ఇది త్యాగం పునాదుల మీద రాజధాని నిలబడాలి అని. సరే, అది రాష్ట్రం మొత్తం గుర్తించింది, ప్రజలు గుర్తించారు, వాళ్ళ త్యాగాలు, ప్రాణాలకు తెగించారు. ఎంత భయంకరమైన దాడులంటే పరువు, ప్రతిష్ట, ప్రాణం అన్నిటికీ తెగించి మరీ పోరాడిన రైతులు, మహిళల రైతులు, వృద్ధులు, దళిత రైతులు, బలహీన వర్గాల రైతులు, అన్ని వర్గాల వాళ్ళు. సరే, మొన్న 24లో ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికి కూడా ఏదో ఒక అభద్రత, ఏదో ఒక అధైర్యం, ఏదో ఒక తెలియని ఒక ఆక్రోశం, ఉక్రోషం. ఏంటి మాకి ఈ చులకన భావం ఎందుకు ఎదుర్కొంటున్నాం మేము అనే ఒక ఇది రైతుల్లో కనబడుతుంది. ఎందుకు అసలు నిజంగానే ఏంటి వాళ్ళు చేసిన పాపం ఏంటి? ఎప్పటికప్పుడు ఏడాదిలో రాజధాని కట్టేస్తాం, ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లే ఇవ్వలేదు. స్టేట్మెంట్ మాత్రం వస్తాయి, ఏడాదిలో అయిపోద్ది, 2 ఏళ్లలో అయిపోద్ది రాజధాని. ఎట్లా అయిపోద్ది? ఆ రైతులకు సంబంధించి ఆ సిఆర్డీ ఆఫీస్కి వెళ్తే రైతులు చెప్తున్నారు అస్సలు పట్టించుకోరంట. గంటల తరబడి నిలబడితే అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళు. ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి మీరు? రాజధాని రైతులు వస్తే, ఆ భూములు ఇచ్చిన రైతులు వస్తే ఆఫీస్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి? వితౌట్ అపాయింట్మెంట్ ఎంట్రీ ఇవ్వాలి, రెడ్ కార్పెట్ వేసి లోపలికి పిలవాలి వాళ్ళని. వాళ్ళు తరతరాలుగా అనుభవించాల్సిన భూమిని రాసిచ్చారు వాళ్ళు. అలాంటి వాళ్ళని మీ బోడీ ఆధిపత్యాన్ని, అధికారాన్ని చూపించి వాళ్ళని చిన్నబుచ్చుకునేలా చేస్తారా? అంత నిర్లక్ష్యమా రైతులంటే? సమాధానం కూడా చెప్పనంత బిజీ అయిపోయారా మీరు? ఏం ఊరబొడిచే పని ఉందని ఎక్కడదక్కడే ఉంది. ఇంకా అక్కడ వాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటేనైతే చాలా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి అప్పటికిప్పటికి ఏం మారింది? అరే, వాళ్ళకి కనీసం గౌరవం కూడా ఇవ్వలేరా? వాళ్ళకి ఇంత సమయం కేటాయించలేరా? వాళ్ళకి సంబంధించిన పేపర్ ప్రాబ్లం ఉంటుంది, ఆ పట్టాకి సంబంధించింది. ఒక 10 నిమిషాలు టైం కేటాయించి దాన్ని సరి చేసి పంపలేరా? రేపురా మాపురా. రైతుల సమస్యల కంటే మీరు ఊరబడిసేది ఏముంది అక్కడ? సిగ్గు అనిపించట్లా సిఆర్డీలో కూర్చునే వాళ్ళకి?
ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఉంది? మంత్రి నారాయణ గారు వెళ్తారు 2 నెలలకోసారి, వెళ్ళి అయిపోయింది, ఏడాదిలో అయిపోద్ది, 2 ఏళ్ళు అయిపోయింది, ఇవాళ కూడా లేదు 3 ఏళ్ళు అయిపోద్ది అంటాడు. ఈ 3 ఏళ్ళు అనేది ఆంజనేయ స్వామి పెళ్లి రేపు అన్నట్టుగా ఉంది. సరే రాజధాని 1 సంవత్సరం అటు ఇటుగా అవుద్ది, 1 సంవత్సరం కాదు 5 ఏళ్ళు అవుతుంది, చిన్న విషయం కాదు. ఇదేమి దౌర్భాగ్యం రైతులకి ఇవ్వాల్సిన. మరీ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అసలు భూములే ఇవ్వని రైతుల భూముల్లో పట్టాలు ఇస్తారంట ఆ సర్వే నెంబర్లతో. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా, అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఇస్తున్నారు అనుకోవాలా, లేకపోతే నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే అసలు వీళ్ళకి రాజధాని ప్రాంతంలో ఉన్న భూముల మీద, రైతుల మీద, లేకపోతే గ్రామాల మీద, వాటి మీద పట్టు లేదనుకోవాలా, లేకపోతే రైతులతో ఆటాడుకుంటున్నారు అనుకోవాలా? ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయి? ప్రభుత్వం ఇన్ ద సెన్స్ నా దృష్టిలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఆయనకి తెలిసి జరుగుతున్నాయా, తెలియకుండా జరుగుతున్నాయా ఇవి? అసలు భూమే ఇవ్వని వాడి భూములు ఇచ్చిన రైతులకు పట్టాలు ఇవ్వడం ఏంటి? ఇది నాన్ సెన్స్ కదా, పూర్తిగా నాన్ సెన్స్. అది అడగడానికి వెళ్తే అక్కడ టైం ఇవ్వరు. అక్కడ కూర్చున్న సోకాల్డ్ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరో ఉంటారు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సూపరింటెండెంట్నో ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ని ఎవరినో పెడతారు అక్కడ. పూర్తి కమిషనర్ కన్నబాబు గారైనా సెక్షన్ పెడతారు కదా, వాళ్ళు సమయం ఇవ్వరంట, 10 గాపులు పడాలంట సిఆర్డీఏ ఆఫీస్ దగ్గర. సిఆర్డీఏ అంటే ఏంటి? క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. క్యాపిటల్ అంటే ఏంటి? ఇప్పుడు రైతులు లేకుండా క్యాపిటల్ లేదు, క్యాపిటల్ లేకుండా సిఆర్డీఏ లేదు, సిఆర్డీఏ లేకుండా అందులో కూర్చునే ఒక్క అధికారి కూడా లేడు. ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అవుతున్నారో, రైతుల ఆగ్రహానికి ఎందుకు గురవుతున్నారో అర్థం కాని పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఒకసారి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. తర్వాత చర్చలోకి వెళదాం, ఎందుకంటే ఇది చాలా చిన్నగా తీసేసే విషయంలో కనపట్ల. ఒకసారి రామారావుతో మాట్లాడదాం. రామారావు, గుడ్ ఈవినింగ్. రామారావు, ఎందుకు ఈ అలజడి కంటిన్యూ అవుతోంది? ఏంటి అసలు రైతుల ఆవేదనకి, అసంతృప్తికి, ఆగ్రహానికి కారణం ఏంటి? వెంకటకృష్ణ, రాజధాని రైతుల సమస్యలను 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా పరిష్కరించకపోవటమే ఈ రైతుల్లో ఉన్న అలజడికి ప్రధాన కారణం. నంబర్ 1. నంబర్ 2, గ్రామ కంటాల సమస్య అని ఉంది. గ్రామ కంటాల సమస్య అంటే గ్రామానికి సంబంధించిన, గ్రామం చివరిలో ఉండే స్థలాలకు సంబంధించి కొంతమందికి ఇవ్వటం, మరి కొంతమందికి ఇవ్వకపోవటం. నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నట్టు రాజధానికి భూ సమీకరణ కింద భూములు ఇవ్వని రైతులకి, భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన రిటర్నబుల్ ప్లాట్స్ వాటిల్లో రావటం. ఈ రోజు వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లీగల్ ప్రాబ్లమ్స్ అంటారు, ఇప్పటికి 18 నెలలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఎవరైతే భూ సమీకరణకు భూములు ఇవ్వలేదో ఆ రైతులకు సంబంధించి భూ సేకరణ నోటిఫికేషన్ కూడా గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది అని అంటే ఇంకా చూద్దాం ఎన్ని రోజులు చూస్తారు? 18 నెలలు అవుతుంది. ఆ ప్లాట్లు రైతులు అక్కడికి వెళితే, మీకు ప్లాట్లు మా భూమిలో మేము ఇవ్వలేదు కదా, మీకు ప్లాట్లు ఎలా ఇస్తారు ఇక్కడ అని అంటున్నారు వాళ్ళు. ఈ ప్లాట్లకు సంబంధించి మీరు వేరే ఆల్టర్నేటివ్ ప్లాట్స్ తీసుకోమంటారు. ఆల్టర్నేటివ్ ప్లాట్స్ ఎక్కడ తీసుకుంటారు? ఆ విలేజ్లో ఉండదు, వేరే చోట ఉంటుంది. దీనికి దానికి మధ్య వాల్యూ తేడా ఉంటుంది. వేరే విలేజ్కి వెళ్ళి మా విలేజ్లో మేము భూములు ఇచ్చి వేరే విలేజ్కి వెళ్ళి మేము ఎందుకు తీసుకుంటామని రైతులు అంటున్నారు. వీటన్నిటికీ మించి ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే, రాజధానిలో ప్రతి గ్రామానికి సంబంధించి సిఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల్లో తాము వెళితే కనీస మర్యాద ఇవ్వడం లేదు అనేది రాజధాని రైతుల తీవ్రమైన ఆగ్రహం, ఆవేదన, ఆందోళనగా ఉంది అనేది మాత్రం అక్షర సత్యం. ఇది జగమెరిగిన సత్యం, బహిరంగ రహస్యం. రాజధానిలో కొంతమంది నిన్న మనం ఏబిఎన్తో కొంతమంది మహిళలు మాట్లాడుతూ, మేము రాజధానికి భూములు ఇచ్చే సమయంలో మా ఇంటికి వచ్చి అధికారులు నుంచొని మీరు భూములు ఇవ్వండి, మీ త్యాగాలను ఎప్పుడూ మర్చిపోము అని చెప్పి ఆనాడు ఇప్పుడు కడప కలెక్టర్గా చేస్తూ, అప్పుడు సిఆర్డీఏ కమిషనర్గా, అంతకుముందు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా ఉన్న
చెరుకూరు శ్రీధర్తో పాటు అప్పుడున్న కమిషనర్తో పాటు ఇప్పుడున్న మంత్రి అప్పుడు కూడా నారాయణతో పాటు పత్తిపాటి పుల్లారావు, తాటికొండ ఎమ్మెల్యే శ్రావణ్ వీళ్ళంతా వచ్చి అడిగితే మేము భూములు ఇస్తే ఈ రోజు మాకు లభిస్తున్న మర్యాద ఇదే అని చెప్పి కొంతమంది రైతులు మాట్లాడుతున్నారంటే ఎందుకని ఇటువంటి గ్యాప్ వస్తుంది అనేది నంబర్ 3. వీటికన్నిటికీ మించి మొన్న అక్టోబర్ 13వ తేదీ ఉదయం 9:45 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాయిపూడిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ రోజు రైతులంతా అక్కడికి వెళ్లారు. మా సమస్యలు మీరు వినండి, 18 నెలలైంది మీరు వచ్చి, నరేంద్ర మోడీ రాజధాని అమరావతికి వచ్చే రోజు మమ్మల్ని ఆ మీటింగ్ రమ్మని మీరు పిలిచారు, కానీ ఈ రోజు వరకు మీరు కనీసం మాతో సమావేశం కాలేదు అని అంటే నేను మీతో అతి త్వరలో సమావేశం అవుతాను. ఈ లోపు మీ సమస్యలు ఏమైనా ఉంటే మంత్రి నారాయణతో పాటు గుంటూరు పార్లమెంట్ సభ్యుడు తాటికొండ ఎమ్మెల్యే వీళ్ళు ముగ్గురుతో కూడా ఒక కమిటీ వేస్తున్నాను, ఏమైనా ఉంటే వీళ్ళతో మాట్లాడండి అని చెప్పారు. అప్పటి నుంచి అక్టోబర్ 13వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కమిటీకి ఎవరి రైతుల్ని పిలవలేదు, తర్వాత వీళ్ళు ఎవరితోనూ మాట్లాడలేదు. ఈ రోజు మొన్న కొంతమంది రైతులు గుంటూరులో సమావేశమై ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే మాత్రం భవిష్యత్తులో మళ్ళా ఏదైతే మేము 3 రాజధానులు వద్దు అని చెప్పి టెంట్లు వేసి పోరాటం చేశామో మళ్ళీ మా సమస్యల పరిష్కారం కోసం మళ్ళీ ఆ శిబిరాలన్నింటినీ పునఃప్రారంభిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేసే పరిస్థితి వచ్చింది అని అంటే ఈ రోజు వరకు కూడా ఎందుకు సమస్యల పరిష్కారం కావటం లేదనేది ప్రధానమైన ఆందోళన. నేను విన్నాను ఇది మొన్న మాట్లాడినప్పుడు వాళ్ళు మరొక ఉద్యమం చేపట్టక తప్పదేమో అనే మాట మొన్న రైతుల దగ్గర వచ్చింది, నేను విన్నాను రామారావు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంది? అసలు సిఆర్డీఏ కార్యాలయం అనేదే రైతులది కదా, రైతులు ఇచ్చిన భూముల్లో కట్టుకున్నది కదా. వాళ్ళు వెళితే కూడా అంత చులకన భావం ఏంటి ప్రభుత్వానికి కానీ అక్కడున్న అధికారులకు కానీ? వెంకటకృష్ణ గారు, భూమికి రైతుకి ఉన్న అనుబంధం అనేది అది పేగుబంధం లాంటిది. అటువంటి తరతరాల నుంచి అనుభవిస్తున్న భూముల్ని, తమకు జీవనాధారమైన భూముల్ని చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క పిలుపుతో దాదాపుగా 33,573 ఎకరాలను 29,000 మంది రైతులు 29 రోజుల్లో ఇచ్చారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. బట్ ఇప్పుడు ఆ నమ్మకం ఒమ్మైపోతుంది అనే ఆందోళన మాత్రం రైతుల్లో ఉంది. మేము కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక మా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు ఎటువంటి పరిస్థితి ఉందంటే రాజధాని భూముల్ని తనఖా పెట్టి మాకు లోన్లు ఇవ్వండి అని అంటే భూములు కొనుగోలు చేసేందుకు అడిగే నాదుడు లేకుండా పోయాడు. మా భూముల మీద బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వట్లేదు మహాప్రభు అంటే మేము చెప్పాము ఇస్తామన్నారు, కానీ ఏ బ్యాంకుకు కూడా ఈ రోజు వరకు కూడా కనీస ఆదేశాలు రాలేదు. వాళ్ళు వెళ్ళి అడిగితే మీకు ఎవరు చెప్పారో వెళ్ళి వాళ్ళని అడగండి అని చెప్పి బ్యాంకు అధికారులు అంటున్నారు. రాజధానిలో దాదాపుగా అన్ని బ్యాంకు శాఖలు ఉన్నాయి. ఇటు జీవనాధారం లేక, వ్యవసాయం లేక, డబ్బులు లేకపోవడంతో పిల్లల చదువులు, పెళ్లిళ్ళు ఇవన్నీ ఆగిపోతున్నాయి. సరే, ఆ విధంగా భూమి అమ్ముకుందామా అని అంటే అలవల సులువలకు అడుగుతున్నారు. అంతకుముందు అడిగిన రేటుకు సగానికి తగ్గించి అడుగుతున్నారు. ఇదేంటంటే కారణం మేము ఎక్స్ట్రా ల్యాండ్ పూలింగ్ చేస్తాము అని. ముందు ల్యాండ్ పూలింగ్ చేసిన దాంట్లో ముందు నిర్మాణాలను ప్రారంభించి వాళ్ళ సమస్యలను పరిష్కరించిన తర్వాత ఆ తర్వాత ప్రభుత్వానికి అవసరమైతే తప్పనిసరిగా ల్యాండ్ పూలింగ్ చేయాల్సిందే, కానీ దాన్ని ఎవరు వద్దంటం లేదు. కానీ ఇక్కడ సమస్యల పరిష్కరించకుండా వేరే చోటికి వెళితే అసలు ప్రభుత్వంపై నమ్మకం ఏముంటుంది అనేది రాజధాని రైతుల భూములు ఇచ్చిన రైతుల ప్రశ్న. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే చిన్న సమస్యలు ఎక్కడంటే వీళ్ళు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్కి సంబంధించి ఇచ్చిన దాంట్లో తప్పులు పట్టడం, వారసత్వ సమస్యలు, లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే అది ఎటు కోర్టుకు సంబంధించిన వ్యవహారం కోర్టు చూస్తుంది. ఇవన్నీ కూడా పరిష్కరించకుండా ఈ 18 నెలల నుంచి వీటిని పెండింగ్లో పెట్టడంతో ఈ రోజు వెళ్ళి 3 సంవత్సరాల్లో రాజధాని పూర్తవుతుందని మంత్రి నారాయణ గారు చెప్పినప్పటికీ కూడా అదేవిధంగా అధికారులు పర్యటించి వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్నప్పటికీ కూడా రాజధాని రైతులకు మాత్రం వీళ్ళెవరి మీద కూడా నమ్మకం కలగటం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా నేను మీతో మాట్లాడతానని 4 రోజులైనని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా అటువంటి సమావేశం ఏర్పాటు చేయలేదు అని చెప్పి రైతులు మొన్నటి వరకు కూడా ఆవేదన ఆందోళన ఉంది. అది ఇప్పుడు ఆగ్రహంగా మారి మళ్ళీ శిబిరాలు పునఃప్రారంభిస్తామని చెప్పి రైతులు చెప్పేవారు. వాళ్ళు ఎంతమంది రైతులు అనేది కాదు, అటువంటి భావన రైతుల్లో వస్తే రాష్ట్ర ప్రభుత్వం పక్కనే అదే రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది, భవనాల నిర్మాణం జరుగుతుంది. 57,000 కోట్ల రూపాయల నిధులు ఈ రోజు వరకు కూడా ప్రపంచ బ్యాంకు, అదేవిధంగా జర్మనీకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే ఎందుకండి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదా? ఆయనకు బాధ్యత లేదా?
స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పటికీ కూడా ఆ సమస్యలు పరిష్కారం కావటం లేదనేదే వాళ్ళ ప్రధానమైన ఆందోళన. ఇది ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి నారాయణ గారు అండ్ సిఆర్డీఏ కమిషనరు ఉన్నతాధికారులందరూ కూర్చుంటేనే ఈ సమస్యల పరిష్కారం అవుతాయి. ఏదైనా ఎమ్మెల్యే మాట నడవట్లా, ఎమ్మెల్యేని ఎవరు కేర్ చేయట్లా, సింప్లీ నడవటం లేదు అనేది బహిరంగ రహస్యం. అది అందరికీ తెలిసిందే. చివరికి ఆయన కూడా ఆవేదన చెందుతున్నాడు. గతంలో ఇలా జరిగే మనం 2019లో ఓడిపోయాం, ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి పరిస్థితులు పునరావృతం కానివ్వద్దు అని కూడా శ్రావణ్ కుమార్ చెప్తూ ఉన్నాడు. ఆయన కూడా రైతులను అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా బట్ రైతుల్లో ఉన్న సమస్యల పరిష్కారం కాకపోవటమే వీటన్నిటికీ సంబంధించిన ప్రధానమైన కారణం. కేంద్ర మంత్రిగా ఉన్నారు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మంత్రి నారాయణ గారు అండ్ తెనాలి శ్రావణ్ కుమార్, వీళ్ళు ముగ్గురు కూర్చుంటే సమస్య పరిష్కారం అవుద్దనే ఒక భావన ఉన్నప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా అటువంటి ప్రయత్నం జరగలేదనేది రైతుల ఆందోళనగా ఉంది. దీనికి సంబంధించి నారాయణ గారు ఈ రోజు వెంకటపాలెంతో పాటు మరికొన్ని గ్రామాల్లో తిరిగారు. బట్ ఎంత తిరిగినా కూడా సమస్య పరిష్కారం ఇక్కడ సిఆర్డీఏ కార్యాలయం ఉంది అని అంటున్నారు. సిఆర్డీఏ కార్యాలయంలో రైతుల సమస్యల పరిష్కారానికి ఒక టైం పెట్టారు. టైం ఏంటి? ఎక్కడైతే సిఆర్డీఏ కార్యాలయాలు గ్రామాల్లో ఉన్నాయో వాళ్ళకి తగిన ఆదేశాలు ఇచ్చి ఇదిగో ఈ సమస్యను మీరు పరిష్కరించడానికి ఇది టైం లైన్ అని చెప్తే ఆ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు మీరు సిఆర్డీఏ హెడ్ క్వార్టర్స్కి రండి అనేది చెప్పాలి. కానీ ఆ సమస్యల పరిష్కారం కాకుండా ఇన్ని రోజులు పెండింగ్లో పెట్టడం వల్లే రైతుల్లో అసంతృప్తి గూడు కట్టుకోవటం, అది ఇప్పుడు ఆవేదనగా మారటం, ఆందోళనగా మారటం, ఆ తర్వాత ఆగ్రహంగా మారింది. అందువల్లే మేము మళ్ళా శిబిరాలు పునఃప్రారంభిస్తామనే మాట వాళ్ళ నోటి దగ్గర నుంచి వచ్చిందంటే మీరు అన్నట్టు రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు ఎంత ఆవేదన చెందుతున్నారనేది కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కూడా వాళ్ళంతా ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నారు. వెంకటకృష్ణ. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే ఎక్కడైతే కూటమి ప్రభుత్వం మళ్ళీ రావడానికి అంకురార్పణ జరిగిందో అక్కడే అసంతృప్తికి మళ్ళీ బీజాలు పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి ఈ బీజాలు అంటే పూర్తిగా అధికారుల యొక్క చిన్నచూపు రైతులపైన, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. సింపుల్, ఈ రెండే. ఫస్ట్ మీరు ఏం చేసినా రైతులకు సంబంధించిన సమస్యలు, వాళ్ళకున్న చిన్న సమస్యలు క్లియర్ చేసేసి తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. మీరు ఆ భూములు దారాదత్తం చేస్తున్నారు, చేసుకోండి, ఇంకా చేసుకోండి. ఒక పక్క రైతులను అలా పెట్టేసి మీరు మాత్రం మిగతా వాడిని చేస్తామని అంటే వాళ్ళు ఊరుకోలేరు. ఎందుకంటే వాళ్ళు సర్వస్వం త్యాగం చేశారు, సర్వస్వం దారపోసారు మీ రాష్ట్రం మొత్తానికి. జేఏసీ అధ్యక్షులు పువ్వాడ సుధాకర్ గారు ఉన్నారు, అలాగే అమరావతి రైతు జేఏసీ చైర్మన్ శ్యామ్ కిషోర్ గారు కూడా, జమ్ముల శ్యామ్ కిషోర్ గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. మరి కాసేపట్లో దళిత జేఏసీ అధ్యక్షులు చిలకా బసవయ్య గారు కూడా జాయిన్ అవుతారు మనతో. ముందుగా శ్యామ్ కిషోర్ గారితో మాట్లాడదాం. శ్యామ్ కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు, చాలా సంవత్సరాల తర్వాత మీతోటి మాట్లాడుతా ఉన్నాను. అంటే ఈ పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు. అంతా ప్రశాంతంగా ఉంది కదా, అందరూ బాగానే చేసుకుంటున్నారు కానీ అనుకున్నాను, కానీ ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు. ఏంటి అసలు ఏం జరుగుతోంది శ్యామ్ కిషోర్ గారు? ఇప్పుడు గతంలో 2014-15వ సంవత్సరంలో మేము భూములు ఇచ్చిన దగ్గరే మొదలైంది సార్ ఈ సమస్య. అప్పుడు సిఆర్డీఏ చట్టంలో రైతు కమిటీ ఒకటి ఉండాలి. మేము స్టేక్ హోల్డర్స్ కదా, భాగస్వాములు ఉండాలి, మీరు ఉండాలి. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ కమిటీ వేయలేదు, ఎందుకనో తెలియదు. అక్కడి నుంచి మా కష్టాలు మొదలయ్యి సరే అప్పుడు అభివృద్ధికి మాటలు పడుస్తున్నారులే, మన అందరికి రాజధాని వస్తుంది అనే దాంతో ఎవరు కూడా పెద్ద దాని మీద దృష్టి పెట్టాల. తర్వాత ఒక 5 సంవత్సరాలు విధ్వంసకరమైన ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ మీద పోరాడాం, అందరూ కష్టాలు అనుభవించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ గవర్నమెంట్ ని పంపించిన తర్వాత మరలా కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మన అందరికి మంచి జరిగింది అనేది ఒక అందరం కూడా సంతోషపడ్డాం. కానీ దానికి విరుద్ధంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో, ఇక మేము తప్పని పరిస్థితిలో 1.5 సంవత్సరాల కాలంగా మేము ఎదురు చూస్తున్నాం. మేము చేసి అనేక కష్టాలు కొట్టి ఉద్యమం చేశామండి. ఈ 1.5 సంవత్సరాల కాలంలో మేము జేఏసీ సభ్యులు కానీ రైతులు కానీ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారిని కలవలేకపోయాం. ఆయన సన్మానించడానికి కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వాల. అలాగనే మంత్రి గారిని కలవడానికి 1 సంవత్సరం 2 నెలలు పట్టింది. మంత్రి గారిని కలవడానికి 1 సంవత్సరం 2 నెలలు పట్టింది. మేము ఆ రోజు విషయాలని చెప్తే నేను పరిష్కరిస్తానని చెప్పారు ఆయన. ఇవాళ 3 నెలల 15 రోజులు మరలా మాకు అపాయింట్మెంట్ కానీ
ఏటీఆర్ ఇవ్వటం కానీ ఏం చేశారు ఈ విషయాల మీద మేము ఆ రోజు 14 మంది తప్పని పరిస్థితిలో మన ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సి వస్తుంది, ఒక దురదృష్టకరమైన పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఇబ్బందిలో కూడా అందరం ఇక మొన్న కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని రైతుల కన్నా ఏది ముఖ్యం కాదు, ఈ భూములు ఇచ్చినటువంటి రైతులు మనందరికీ తెలిసి మీరు కూడా పదే చెబుతారు, 100కి 80% మంది సన్న చిన్నకారు ఎకరం 2 ఎకరాలు 6 ఎకరం రైతులు, వాళ్ళ కనీసం అధికారుల దగ్గర పోయి వాళ్ళ గోడు వినిపించుకోవడం కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళ పక్షాన మేము ఆ రోజు ఉద్యమం చేసేటప్పుడు మన ప్రభుత్వం రాగానే మీ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి మేమందరం మీకు అండగా నిలబడతాం అని ఆ రోజు మేము అందరం కూడా హామీ ఇచ్చాం. ఇవేళ పోతే గ్రీవియన్స్ లో మేము ఒక సమస్య మీద ఇస్తే పరిష్కరించామండి అని మీకు ఒక లెటర్ ఇది వస్తుంది మెసేజ్. ఏం పరిష్కరించారని అడిగితే పై అధికారికి పంపించామండి, అదే పరిష్కరిస్తామన్నారు. నిన్న మొన్న మేము కమిషనర్ గారిని కలిసి పెట్టారు, వాళ్ళని ఆ 150 ఎకరాల సమస్య పరిష్కారం చేయమంటే ఇప్పుడు ఆయన ఏమన్నారంటే హాస్యాస్పదంగా, ఇప్పుడు కొత్తగా నాకు ఒక 100 అప్లికేషన్లు వచ్చేయండి జరీబులని, వాళ్ళకి ఏం చేయాలన్నాడు. మేమన్నా ఏంటి సార్ ఈ మాట, 2016-17లో భూములు తీసుకునేటప్పుడు జరీబా కాదు. ఒక్క నిమిషం శ్యామ్ కిషోర్ గారు, మీ దగ్గర టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది నాకు పదే మీరు ఎక్కడో బయట ఉన్నారు, ఒకసారి అది సెట్ చేయరా, నేను మళ్ళీ తీసుకుంటాను. ఈలోపు ఒకసారి సుధాకర్ గారితో మాట్లాడతాను. సుధాకర్ గారు నమస్తే. నమస్కారం అండి వెంకటకృష్ణ గారు. సుధాకర్ గారు, రాజధానిలో రైతులు ఈ రకమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఎవరూ ఊహించలా కూటమి ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే ఆ కష్టాలు అన్ని అనుభవించారు, ఒక అజ్ఞాతవాసంలాగా నానా బీభత్సాన్ని ఫేస్ చేశారు. ఇప్పుడేంటి పరిస్థితి, ఏం జరుగుతుంది అసలు? యాక్చువల్గా ఇటువంటి డిబేట్లో పాల్గొనాల్సి వచ్చినందుకు చాలా దురదృష్టం అండి, చాలా బాధగా కూడా ఉంది మనసు. కానీ ఇక్కడ ఒక సమగ్రమైనటువంటి రైతుల యొక్క సమస్యల పరిష్కారానికి మేము ఎప్పటి నుంచో ఒక సూచన కూడా చేస్తూ ఉన్నాం సిఆర్డిఏకి. ఏమిటంటే ఒక కమిటీ, ఎవరైతే అధికారులతో కానీ వీళ్ళతో ఒక కమిటీ వేయండి, రైతులు తమ సమస్యలని నిత్యం కూడా వాళ్ళకి తెలియజేసుకునేటట్టు ఉండాలి, ఎప్పటికప్పుడు పరిష్కారమైనటువంటి విధానంగా మార్పు ఉండాలి. ఏ విధమైనటువంటి ఇది మిగతా అభివృద్ధి కార్యక్రమాలతో మీరు పొంతన పెట్టుకొని ఇది కమిషనర్ గారే పరిష్కరించాలి, ఇది నారాయణ గారే పరిష్కరించాలి, ఇది ముఖ్యమంత్రి గారే పరిష్కరించాలి అనేటువంటి అవసరం లేదు. మీరు ఒక అధికారులతో రైతుల యొక్క గోడును ఆలకించేటువంటి వ్యక్తులతో ఒక కమిటీని నిరంతరం పనిచేసేటట్టుగా ఒక టీంని వేయండి. ఆ టీంకి మా సమస్యను ఎప్పటికప్పుడు నివేదిస్తూ ఉంటాము. ఇక్కడ ఇందాక రామారావు గారు చెప్పినట్టు ప్రధానమైనటువంటి సమస్యలు గ్రామ కంటాలు. ఈ గ్రామ కంటాలను ఆ రోజు నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీ అంటే మనం వాళ్ళ యొక్క నెగోషియేషన్ చేసుకొని సెటిల్ చేసుకునే విధంగా ఆ పాలసీని రూపొందించారు. ఆ పాలసీ అనేక అవకతవకలకి నిలయంగా నిలిచింది. ఆ రోజే 2016లోనే దీని మీద గ్రామ కంటాలు నిర్ణయించేటువంటి పాలసీ మీద అనేక వివాదాలు చెలరేగినాయి. కొంతమంది వ్యక్తులకు ఎక్కువ భూమి ఇవ్వటం, అసలుకి లేనటువంటి వాళ్ళకి ఏమి ఇవ్వకపోవటం, ఇటువంటి రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్యలు అప్పుడు తీసుకున్నారు. దానికి ఒక సమగ్రమైనటువంటి పాలసీని రూపొందించండి. రూపొందించి ఎవరైతే ఈ గ్రామ కంటాలు కోరుతా ఉండారో, ఆ రోజు అబ్జెక్షన్లు పెట్టారో, వాళ్ళ యొక్క సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతుంది. ఈ పాలసీ అనేది పారదర్శకంగా ఎప్పుడు తయారు చేస్తారు, ఆ పారదర్శకంగా తయారు చేయడానికి ఒక గ్రామ కంటాలు సమస్యను పరిష్కరించడానికి ఒక కమిటీ కావాలి. ఇలా మీరు ఏ సమస్యకు ఆ సమస్యను పరిష్కారంగా చేయండి అంటే మరి దురదృష్టవశాత్తు వారికి సమయం ఉందా లేదా అనేది ప్రధాన అంశం కాదు. ఎందుకంటే రైతుల సమస్య ప్రధానమైంది. దానితోనే కొంతమంది భూములు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వకుండా మాకు ఆ సమస్య పరిష్కారం అయితేనే ల్యాండ్ పూలింగ్కి ఇస్తామంటున్నారు. కాబట్టి గ్రామ కంటాల సమస్య వెంటనే తేల్చాలి. రెండవది రిటర్నబుల్ ప్లాట్లు, ఏదైతే భూమి ల్యాండ్ పూలింగ్కి ఇవ్వలేదో ఆ భూముల్లో కొంతమందికి ప్లాట్లు కేటాయించడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చినటువంటి దురదృష్టం ఏంటంటేనండి, ఏ గ్రామానికి ఆ గ్రామంలో లేఅవుట్ తయారు చేయటం వల్ల ఆ యొక్క గ్రామాల్లో ఎంతమంది ప్లాట్లు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మనం ల్యాండ్ పూలింగ్కి ఎక్విజేషన్కి తీసుకుంటాం కాబట్టి నోటీసులు ఇచ్చాం కాబట్టి ఆ భూమిని కూడా కలిపి లేఅవుట్ని తయారు చేయడం జరిగింది.
దురదృష్టవశాత్తు గత పాలకులు ఆ యొక్క ల్యాండ్ ఎక్విజేషన్ నోటీసులు రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఫ్రెష్గా ల్యాండ్ ఎక్విజేషన్ నోటీస్ ఇవ్వాలి. మరి దానికి ఎందుకు వెనక ముందు అడుగులు వేస్తున్నారు? దానికి ఉన్నటువంటి కష్టాలేంటి? ఎప్పుడు ఏ రోజు లోపల చేయకపోతున్నారు? అంటే సామెత ఉంది కదా సుధాకర్ గారు, సామెత ఉంది కదా, ఏంటది, భయపెట్టేవాడు వేరు రోజులని. అది అలా ఇప్పుడు భక్తితోనో ప్రేమతోనో ఉండేవాడి కంటే భయపెట్టేవాడికే రోజులని. ఇప్పుడు వాళ్ళు అప్పుడు భూములు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు సేకరణ కింద ఇవ్వరు, సమీకరణ కింద ఇవ్వరు, సేకరణ కింద ఆడడానికి వీళ్ళకి భయం. అందులో అది ఎవరిదో భూమి, అందులో భూములు ఇచ్చిన వాళ్ళకి ప్లాట్లు ఇస్తారు. ఏంటండి ఇది? అవును. సో మొత్తంగా రైతుల మనస్తత్వం, రైతులు ఏమనుకుంటున్నారు, భూములు ఇచ్చిన రైతులు ఏమనుకుంటున్నారు? 29 గ్రామాల రైతులు ఏంటంటే సమాచార లోపం రైతులకి సిఆర్డిఏకి ఎక్కువ భాగం ఉంది. ఆ సమాచార లోపాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత దిగువ స్థాయి సిఆర్డిఏ అధికారుల మీద ఉంది. ఈ సిఆర్డిఏ అధికారులు అప్పుడు గతంలో ఉన్నటువంటి అందరు అధికారులు మార్చేయటం వల్ల ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు రైతులేంటి, ఈ రైతులతో మనం ఏ విధంగా, వాళ్ళు ఏ విధమైనటువంటి రైతుల యొక్క కన్నతల్లి లాంటి భూమిని మనకి ఇచ్చారు, వాళ్ళతో ఒక మర్యాదకరంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలని ఈ క్రింది స్థాయి సిఆర్డిఏ అధికారులకి పైవారు తెలియజేయకపోవటం వలన, వారికి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకపోవటం వలన కొన్ని అమర్యాదకరంగా, కొంత వ్యంగ్యంగా, లేకపోతే కొంతమంది పెత్తందారుల యొక్క రైతులకి అడుగులు మడుగులు ఎత్తుతూ వాళ్ళకు మాత్రమే చేస్తూ సన్నకారు చిన్నకారు రైతుల్ని చాలా హేళనగా మాట్లాడేటువంటి సుధాకర్ గారు అన్ని త్యాగం చేసిన రైతులకి మర్యాద గౌరవం ఇవ్వడానికి ట్రైనింగ్ ఎందుకండి? నాకేం ట్రైనింగ్ ఇచ్చారు? మీరు నాకేమన్నా చుట్టాలా? మీరు నా ఊరేమన్నా మీ ఊళ్ళ మధ్యలో ఉందా? నేను ఎందుకు మీకోసం మాట్లాడతాను? నేనైనా నాలాంటి వాళ్ళమైనా ఎందుకు మాట్లాడతాం? మీ త్యాగాలకు వాల్యూ ఉండబట్టే కదా. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి? ట్రైనింగ్ ఎందుకు దానికి? మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు రెవెన్యూలో నుంచి వచ్చిన వాళ్ళు సో వాట్ వాళ్ళు రెవెన్యూ చేస్తే ఏంటి, స్వర్గం నుంచి వస్తే ఏంటి? వాళ్ళు ఎవరండి? వాళ్ళు అసలు ఎవరిది సిఆర్డిఏ? ఎవరు సిఆర్డిఏ? ఎవరి కోసం సిఆర్డిఏ? భూముల పంపకాల కోసం కాదు సిఆర్డిఏ. ముందు భూములు ఇచ్చిన వాళ్ళ బాగోగుల కోసం సిఆర్డిఏ. ఆఫ్టర్ దట్ ఓన్లీ ఇవన్నీ రోడ్లు వేస్తావా, కుంటలు వేస్తావా, ఇవన్నీ ఇవన్నీ ఎవరి కోసం? ముందు ఇలా ప్లాట్లు కదా తేల్చాల్సింది. ఇవేమీ లేకుండా కనీసం వాళ్ళకి ఆఫీస్కి వెళ్తే మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేకుండా, పలకరించే ఇది లేకుండా ఎందుకు ఇలా జరుగుతోంది? తర్వాత ఈ రకమైన అన్రెస్ట్ ఎందుకు క్రియేట్ అయింది? శ్యామ్ కిషోర్ గారు, ఇందాక మీ లైన్ కట్ అయింది, టెక్నికల్ రీజన్స్ వల్ల లైన్ కట్ అయింది కదా. నా పాయింట్ ఒకటే, ఇప్పుడు సిఆర్డిఏ బిజీగా ఉన్నారు, సిఆర్డిఏ అధికారులు బిజీగా ఉన్నారు. ఉంటే ఏంటి? ఎవరి కోసం బిజీగా ఉన్నారు? ఎవరి వల్ల బిజీగా ఉన్నారు? సింపుల్ లాజిక్స్ కదా ఇవి. రైతులు వెళ్తే సమాచారం ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి ఏంటండి వాళ్ళకి ఇబ్బంది? అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? మీరు మీ అబ్జర్వేషన్ ప్రకారం చెప్పండి. ఇప్పుడు మేము గవర్నమెంట్ వచ్చి, మన ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయిందండి. ఇవేళ వరకు ఏసీని ఒక్కసారి కూడా పిలవలేదండి అసలు. వాళ్ళు వేటికి పిలుస్తారంటే, ఇప్పుడు ఏదన్నా ప్లాన్ అప్రూవ్ అవ్వాలనుకోండి, రైతులు సంతకాలు అవసరం అనుకోండి, వాటికి మాత్రం జేఏసీని పిలుస్తారు. మొన్న కూడా ఈ ఆర్కిటెక్చర్ ని వరల్డ్ బ్యాంక్ వాళ్ళ కోసం మమ్మల్ని పిలిచారు. ఆ రోజే కొంత చర్చ జరిగింది. రేపు అట్లానే జోనల్ వైజ్ మీటింగ్ రేపు పెట్టారు, రేపు పిలుస్తారు. కానీ రైతుల సమస్యల మీద ఒక మీటింగ్ పెట్టండి మీతోటి మంత్రి గారితో అంటే సంవత్సరాల కాలం అయిపోయినా కూడా కనీసం లేదు. ఎందుకని మాట్లాడుతున్నారు? ఎందుకు మంత్రి గారు బిజీగా? మంత్రి గారు ఫుల్ బిజీ అండి. ఇప్పుడు ఆయన ఒక వారంలో ఇస్తానంటారండి, దుబాయ్ వెళ్ళానంటారు, ఇంకొక వారం అంటారు నెల్లూరు టిట్కో ఇల్లు అంటారు, ఇంకొక వారంలో అసెంబ్లీలో ఉన్నామంటారు, ఇంకొక వారం అట్లా ఆయన ఎటో ఒకటి రోజు కూడా ఆయనకి ఏదో ఒక పని ఉంటుంది. పాపం పని ఉన్నప్పుడు కమిటీ లాంటిది వేయొచ్చు కదండి. ఇప్పుడు నెల 15 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు సిఐడిఏ కార్యాలయం ప్రారంభం రోజున
ఒక కమిటీ వేసామన్నారు. ఆ కమిటీ ఇప్పుడు నెల 15 రోజులైంది, కనీసం కూర్చోలేదు, మమ్మల్ని పిలవాల. వాళ్ళు కూర్చోంటారేమో తెలియదు. ఆ రోజు కూడా సిఐడిఏ ప్రారంభానికి మేము స్టేక్ హోల్డర్స్ భాగస్వాములు అయినా కూడా మాకు ఆహ్వానం రాల. అంటే ఒక మాట చెప్పండి, నాకు ఒక మాట చెప్పండి శ్యామ్ కిషోర్ గారు. అంటే ఏంటి సిఆర్డిఏ కానీ లేకపోతే మంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ రైతులు ఎట్టాగో ఇక జుట్టు మన చేతిలో ఉందనుకుంటున్నారా ఏంటి? ఖచ్చితంగా అండి, రైతుల గురించి పెద్ద ఆలోచించే పని లేదు. ఇప్పుడు నిన్న కూడా చెప్పా సార్ నేను ఆయనకి, ఏమంటే మీరు పెట్టుబడిదారులు వస్తుంటే వాళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ పెడతారు, ఒక నోడల్ ఆఫీసర్ ఇస్తారు, 4 స్టాఫ్లు ఇస్తున్నారు వాళ్ళ అభివృద్ధి కోసం అంటే మేము స్వాగతిస్తున్నాం. కానీ మరి మేము రైతులు భూములు ఇచ్చి భాగస్వాములు అయిన ఉన్నాం, మమ్మల్ని కనీసం పిలవడానికి కూడా మీకు ఇబ్బంది అవుతుంది, చిన్న సమస్యల్ని పరిష్కరించడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మేము ఇన్ని వేల మంది రైతుల తరఫున మేము రిప్రజెంట్ చేస్తుంటే అసలు ఒక జేఏసీ అని కానీ రైతులని కానీ మీకు కనీసం లేదు. మరి ఎట్లాంటి మీరు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, మీరు రైతులను కనుక సమస్యలు మేము పరిష్కారం చేయమని చెప్పండి, మళ్ళీ మేము రోడ్డు ఎక్కుతాం, మేము ఖచ్చితంగా మీ మీద పోరాడతాం. కానీ చేస్తామంటారు, చెప్పరు, పిలవరు. అసలు ఈ రకమైన నేను చాలా ఆశ్చర్యపోతున్నా సార్. నేను రాజకీయాల్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా కానీ రైతులుగా మేము పార్టీ వదులుకొని రైతుల కోసం పనిచేద్దామని వస్తే రైతులంటే ఏదో సెకండ్ రేట్ సిటిజన్స్ లాగా వీళ్ళు ఎవరి కోసం చేస్తారులే, అనేక విషయాల్లో రైతులు పట్టించుకోరు కదా, ఇక్కడ కూడా అట్లనే మాటలు చెప్పుకుంటూ పోదాం అనేటువంటి ఒక భావంతో అధికారులు కానీ మంత్రి గారు కానీ ఇట్లా ఉన్నారేమో అనిపిస్తుందండి నాకు. రైట్ కిషోర్ గారు, ఒక్క నిమిషం అండి. బసవయ్య గారు నమస్తే. ఇప్పుడు దాకా మీరు ఆహా ఓహో అని చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు? ఎందుకు ఈ పరిస్థితి? ఎవరు బాధ్యులు దీనికి? ఎవరు కారణం దీనికి? ఇక్కడ ఒకటి సార్ వెంకటకృష్ణ గారు, మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మామూలుగా ఈ మంత్రి గారు నారాయణ గారు ఒక కార్పొరేట్ విద్యా సంస్థల ప్రతినిధి. మామూలుగా ఆయన్ని కలవాలంటేనే సామాన్యులు గాని ఎవరైనా కానీ చాలా టైం పడుతుంది. తర్వాత ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా అయిన తర్వాత ఆయన ఎప్పుడు చూసినా గానీ బాబు గారి పక్కనో లేకపోతే సింగపూర్, మలేషియా లేక ఎక్కడో ఒక చోటకి వెళ్తున్నారు. కానీ ఆయనకు అప్పచెప్పినటువంటి బాధ్యత ఏంటి? సిఆర్డీలో ఎవరున్నారు? రైతులు ఉన్నారు. ఈ రైతుల సమస్యలు పట్టించుకునేటువంటి ఆ సమయం నారాయణ గారికి లేదండి. ఎందుకంటారు? ఆయన మరి ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, ఆ సమస్యలు చూడాలి, మరి పెట్టుబడుల కోసం దేశ విదేశాలు తిరగాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. మరి ఆయనకు తలక మించినటువంటి భారం ఆ సిఆర్డీఏ అటువంటి పదవి. కాబట్టి ఆ పదవి ఉన్నప్పుడు మేమేం కోరుకుంటున్నామంటే, అమరావతి దళితులుగా రైతులుగా నారాయణ గారు మన సిఆర్డీఏ కార్యాలయంలో మీరు ఎప్పుడు ఉంటారు? పలానా రోజు మేము ఉంటాము, మీ సమస్యలు రైతుల సమస్యలు తీసుకొచ్చి మాకు చెప్పండి అని ఒక రోజు కేటాయించండి. ఒక రోజు నారాయణ గారు ఈ రోజు పలానా తారీఖున నారాయణ గారు ఉంటారు సిఆర్డీ ఆఫీస్ లో, మన సమస్యలు చెప్పుకుందాము అని చెప్పేసి ఉంటాయి. లేదంటే ఇప్పుడు మొత్తం కూడా నారాయణ గారే చేస్తున్నారు, అమరావతి రైతులకు నష్టం అంతా కూడా నారాయణ గారి ద్వారానే జరుగుతుంది అనేటువంటిది ప్రజల్లో రైతుల్లో ఉన్నటువంటి ఆందోళన. మరి మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదండి, ఆయన ఏం చేస్తున్నారు? నేను అదేనండి చెబుతున్నాను. మా శాసన సభ్యులు కూడా నేను అదే చెబుతున్నాను. శాసనసభ్యులు తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఆయన పరిధిలోనే ఆయన ఉంటాడు. ఆయన ఏదైతే ఆయన పరిధి అప్పచెప్పారో ఆ పనే చేస్తారండి. ఆయన పరిధి అంటే ఆయన పరిధి రైతులే కదండి, మీరే కదా ఆయన పరిధి. ఆయన ఓటర్లు మీరే, ఆయనకి అన్ని మీరే కదా, ఆయన మీకోసమే కదా ఉన్నది, ఇంకేముంటది? అవునండి, అందుకోసమే ఒక సిఐడి ఆఫీసు ప్రారంభం చేసిన రోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, తెనాలి శ్రావణ్ కుమార్ గారిని, ఏదైతే నారాయణ గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీగా ఏర్పాటు చేశారు. కమిటీగా ఏర్పాటు చేశారే కానీ ఈ రోజు కూడా ఆ కమిటీ కూర్చున్నది దాఖలా లేదు. ఆ కమిటీ రైతుల సమస్యల కోసం మరి వాళ్ళ పనులు వాడుకుంటే వాళ్ళు నియోజకవర్గాల్లో తిరగాలి, ఆ పని ఈ పని, మరి ఇన్ని పనులు ఉన్నా కానీ అమరావతి రైతుల పని మరి ఎందుకనో కొద్దిగా దూరం పెడుతున్నారండి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మీ ఏబిఎన్ ద్వారా. గతంలో కూడా
దసరా ముందు అనుకుంటా ఇదే డిబేట్ మీ ద్వారా పెట్టడం జరిగింది. ఇంకొకసారి ఈ మీటింగ్ ఈ డిబేట్ అమరావతి రైతులు బాధపడుతున్నారు అనే డిబేట్ ఇంకోసారి పెట్టుకోకూడదు మనం అనుకున్నాను. నేను ఆ రోజు అన్నాను, మీరు అన్నారు ఈ సార్ పరిస్థితి మళ్ళీ రాకూడదు అన్నా, దురదృష్టవశాత్తు వచ్చింది. దురదృష్టమే కాదు సార్, అది మేము చేసుకున్నటువంటి ఏదో లేదు సార్. కాబట్టి ఆ సమస్య ఇంకా పెద్దదైందే కానీ అప్పటి నుంచి తగ్గలేదండి. కాబట్టి ఈ సిఆర్డిఏ అధికారులు అనేవాళ్ళు రాజధాని అమరావతి రైతుల మీద, అమరావతి రైతులతో సరిగా సత్సంబంధాలు లేవండి. ఎందుకంటే ఎవరైనా ఒక పేదవాడు ఎక్కడ దాకా ఎందుకండి, అసైన్ రైతులు మేము ఉన్నామండి. అసైన్ రైతుల సమస్య చాలా చిన్నది, కానీ మేము ఆ సిఆర్డిఏ కార్యాలయానికి యూనిట్లోకి వెళ్తుంటే పైనుంచి రావాలి అని చెప్తున్నారు. సరే ఓకే, పైనుంచి రావాలి, ఎవరిని అడగాలమ్మంటే నారాయణ గారిని అంటున్నారు. మరి నారాయణ గారి దగ్గరికి వెళ్తేనేమో మాదే ఉందండి, బాబు గారి దగ్గరికి వెళ్ళండి అని అంటున్నారు. ఈ విధంగా సమస్యలు ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి అండి. గ్రీవెన్స్ అని చెప్పేసి శుక్రవారం పూట గ్రీవెన్స్ పెడుతున్నారు. ఇప్పుడు మీరు అందరూ ఏదో మీటింగ్కి వెళ్ళి వస్తున్నారంట, ఏం మీటింగ్? అదేనండి, అంటే అమరావతి రైతుల సమస్యలు ఎట్లాగే ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు పెట్టుకున్నారా మీటింగ్? మీరు పెట్టుకున్నారా మీటింగ్? అవునండి, ఈ సమస్య మరి ఎవరు చెప్పాలి, అర్థం కావట్లేదు. అదే నేను అనేది, నేను వేరే ఉద్దేశంతో అనలేదు. మీరు మీటింగే కానీ కాదు బసవయ్య గారు, మీరు పెట్టుకున్న మీటింగే కానీ మీతో ప్రభుత్వం ఏమి ఏర్పాటు చేసిన మీటింగ్ కాదు కదా. ఎవరు లేరండి, అది నేను నా పాయింట్. అది ఒక్క నిమిషం అక్కడే ఆగుదాము. సుధాకర్ గారు, ఇప్పుడు ప్రభుత్వం తరఫున నారాయణ గారిని పెట్టారండి, ఓకే. మరి రైతుల తరఫున ఎవరు ఉన్నారండి? నారాయణ గారు రైతుల తరఫున లేడు, అపాయింట్మెంటే ఇవ్వట్లేదని మీరే చెప్తున్నారు. మీరందరూ ఎమ్మెల్యే గారు ఆయన పరిధి ఆయనకు ఉందని చెప్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పడానికి కొద్దిగా వెనక ముందు ఆడుతున్నారు. బసవయ్య గారు కానీ, కిషోర్ గారు కానీ, ఇందాక మా రామారావు గారు కానీ ఆయన కూడా పట్టించుకోవట్లేదని నాకు అర్థమైంది మాటలను బట్టి. నాకున్న దీన్ని బట్టి ఆయన కూడా పట్టించుకోవట్లేదు, ఓకే. ఇంకేంటండి మరి? అంటే యాక్చువల్గా అండి ఇక్కడ మీ దృష్టికి సమస్యలతో పాటు సమస్యల పరిష్కారం, ఒక జేఏసీ నేతగా ఈ సమస్యలకు ఏ విధంగా పరిష్కార మార్గాలు కూడా మేము సూచిస్తూ ఉంటామండి. ఆ పరిష్కార మార్గాలు ఏంటంటే దీంట్లో రైతులకున్న సమస్యలు కొన్ని నామమాత్రంగా ఉండేటువంటి సమస్యలు వెంటనే అధికారులు స్పందిస్తే ఆ అధికారులు స్పందన వలన పరిష్కారం అయ్యేటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కారం చేయండి. రెండవది, ప్రభుత్వం పాలసీ నిర్ణయాలు తీసుకునే ఉన్నాయి. ఆ పాలసీ నిర్ణయాలు తీసుకునే విషయాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులైనటువంటి నారాయణ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు, వీళ్ళు ముగ్గురుతో మీరు ఏదైతే 3-man కమిటీ వేశారో వాళ్ళకి మా యొక్క రైతు ప్రతినిధులుగా వారి యొక్క సమస్యలు ఏదైతే పాలసీ డెసిషన్స్ ఉన్నాయో ఆ పాలసీ డెసిషన్స్ అన్నిటి మీద సత్వరంగా నిర్ణయమైనటువంటి ఒక పారదర్శకమైన నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ సమయం పట్టేటట్టుంది, ఇప్పుడు దాంట్లో ఒక సంపోజు అసైన్డ్ రైతులకు ఇచ్చేటువంటి పిఓటి, ప్రొహిబిషన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ అనేటువంటి కొన్ని ప్లాట్లు ఉన్నాయండి. ఆ పిఓటిలో ఏదైతే అసైన్డ్ రైతుల దగ్గర నుంచి గతంలో రాజశేఖర రెడ్డి గారి కంటే టైంలో ముందులో రిజిస్ట్రేషన్లు అయినాయి, ఆ విధంగా వాళ్ళు అనుభవంలోకి వచ్చినటువంటి భూములకి ప్లాట్లు ఇవ్వడానికి ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో తదుపరి కాలంలో రద్దయిన తర్వాత దాని మీద ప్రొహిబిషన్ ఉంది. ఆ ప్లాట్లు ఇప్పటికి రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, వాళ్ళకి కౌలు చెల్లించట్లేదు. దీని మీద ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలి. ఆ పాలసీ డెసిషన్ తీసుకునే వాళ్ళు ఎవరు? ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. మేము కూడా ప్రతి ఒక్కదానికి మాకు ముఖ్యమంత్రి గారితో లేకపోతే నారాయణ గారితో అపాయింట్మెంట్ అవసరం లేదండి. మాకు సమస్యను అడ్రస్ చేసి
సమస్యకు పరిష్కారం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లిమిటెడ్ పీరియడ్ లో ఇదిగో మీకు ఈ సమస్య మా దృష్టికి వచ్చింది, ఈ సమస్యని ఈ నెలాఖరు లోపులోనో లేకపోతే ఒక 30 రోజుల లోపులోనో సమగ్రంగా పరిష్కరిస్తాము అని మాకు తెలియజేసేటువంటి ఒక వ్యవస్థ ఉండాలి. అటువంటి వ్యవస్థ లేకపోవటం ఒకటి. రెండవది, ఇక్కడ మీరు ఏదో మీ దగ్గరకు వచ్చినటువంటి 4-5 రైతుల్ని 10 మంది రైతులతో మాట్లాడుకోవటం, వాళ్ళు అక్కడ రైతుల సమస్యలే చెబుతున్నారా లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారా అనేది ప్రజలకు తెలియదు. మీరు వాళ్ళతో మాట్లాడి అదే జేఏసీతో మాట్లాడుతున్నాం అన్నారు. ఈ రోజు మీరు ఒక శాసనసభ్యులు ఉన్నారు, శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయండి, రైతు కమిటీని. ఇందాక మా సోదరుడు చెప్పినట్టు ఒక రైతు కమిటీని వేయండి. ఒక రైతు కమిటీ రైతుల యొక్క సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా ప్రతి గ్రామం నుండి ఉండేటట్టు కూడా ఒక రైతు కమిటీని వేయండి. దానికి శాసనసభ్యుల్ని దాన్ని బాధ్యులను చేయండి. బాధ్యులను చేసి ఆ కమిటీకి రిప్రజెంటేషన్ చేస్తాము, ఆ కమిటీకి లిమిటెడ్ అపాయింట్మెంట్స్ ఇవ్వండి, మీరు మాకు అపాయింట్మెంట్లు ఇచ్చి ఆ పరిష్కారాన్ని చేయండి. ఈ నాకు అర్థం కాని విషయం ఏంటంటే సుధాకర్ గారు, ఇది బానే ఉంది కానీ మీరేమన్నా ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్తున్నారా? కమిటీలు వేసి ఇంత సుదీర్ఘమైన ప్రాసెస్ కి అవసరమా? ఏంటండి మీకున్న సమస్యలు? ఆ గ్రామ కంటాల సమస్య ఒకటి తీర్చాలి కాదు, ఇంకొక 20% మందికో 30% మందికో ప్లాట్లు ఇవ్వాలి, ఎవ్రీ ఇయర్ కౌలు రావాలి, అది క్లియర్ అయ్యేంత వరకు. ఇవి చేయడానికి ఇంత పెద్ద ప్రాసెస్ అవసరమా? ఇదే పరిష్కరించలేకపోతే ఇంకేం పరిష్కరిస్తుందండి సిఆర్డిఏ? రేపొద్దున ఒక రాజధాని నడిపించాలి అంటే ఇక్కడ కొంతమంది అధికారుల యొక్క తప్పిదాల వలన, గతంలో పనిచేసినటువంటి అధికారుల తప్పిదాల వలన గ్రామ కంటాల సమస్య చాలా పెద్ద సమస్యగా మారింది. నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీని పెట్టారు. ఆ పాలసీ పారదర్శకంగా లేదు. ఆ పారదర్శకంగా లేకపోబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో వాళ్ళకి ఎంత ఇచ్చారు ఎంత ఇవ్వలేదు అనేటువంటి విషయాలతో అనేక మంది ముడిపెట్టుకొని కూర్చున్నారు. దాని పాలసీని రేపొద్దున కోర్టులకు వెళ్ళినా కూడా అది చలామణి అయ్యే విధంగా ఒక పారదర్శకమైనటువంటి పాలసీ చేయాలి. ఆ పాలసీ చేయాలి అంటే దాని మీద సమగ్రం చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పాలసీని నిర్ణయించాలి. రెండవది, మీరు ఎప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్కి వెళ్ళబోతున్నారు? ల్యాండ్ ఎక్విజేషన్ చేసే ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మాకు ఆ ప్రాసెస్ నుంచి ఎప్పుడు కంప్లీట్ అయ్యి మాకు రిటర్నబుల్ ప్లాట్ ల్యాండ్ ఎక్విజేషన్ భూమిలో వచ్చినాయో ఆ ప్లాట్లకి ఎప్పటి లోపల పరిష్కారం సిఆర్డిఏ చేయగలదు. ఒకవేళ అప్పుడు దాకా మాలో ఆగకపోతే దానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ మీ దగ్గర ఏముండయి? ఇవన్నీ కూడా స్పష్టంగా రైతులతో డిస్కస్ చేయాలి. లేకపోతే రైతుకి తనకున్నటువంటి ప్రాబ్లం రోజు గుర్తొస్తా ఉంటుందండి. ఎందుకంటే మాకు మానసిక సమస్య, మాకున్న ఆస్తి అది. ఆ ఆస్తి కష్టాల్లో ఉన్నప్పుడు మాకు నిద్ర పట్టదు. నిద్ర పట్టక రోజు ఎవరు కనపడితే వాళ్ళకి మొరబెట్టుకుంటా ఉంటాం. రోజు వారి సమస్యలాగా స్పష్టమైనటువంటి పరిష్కార మార్గం చూపెట్టాలి. మీరు ఈ విధంగా చూపెట్టడానికి ఒక వ్యవస్థ ఉండాల్సిందే. మీ దగ్గర మీరు ఈ రోజు అన్నిటికీ కమిషనర్ గారిని బాధ్యులు చేశారనుకోండి, కమిషనర్ గారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో మాట్లాడతాడా, రైతులతో మాట్లాడతాడా, లేకపోతే వచ్చే పెట్టుబడిదారులతో మాట్లాడతాడా, లేకపోతే బ్యాంకులతో మాట్లాడతాడా, డబ్బులు తెచ్చుకునే వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడతాడా? ఆయనకు ఉండేది 24 గంటల సమయమే. కాబట్టి మీరు మాకు రైతులకి ఒక స్పెషల్ ఆఫీసర్స్ గా కొంతమందిని అపాయింట్ చేయండి, 2 3. మేము మా రైతుల కమిటీతో మీరు కమిటీ వేయండి, ఆథరైజ్డ్ కమిటీగా ఒకటి వేయండి. ఆ కమిటీకి మేము గ్రామాల్లో తిరిగి ఆ సమస్యలన్నింటినీ మేము నోట్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఈ రైతుకి ఈ సమస్య ఉంది, ఈ రైతుకి ఈ సమస్య ఉంది, అది కమిటీ దృష్టి ద్వారా మాకు ఇచ్చినటువంటి వాళ్ళకి దృష్టికి తీసుకొస్తాం. పాలసీ డెసిషన్ అయితే ఈ రకమైనటువంటి పాలసీ డెసిషన్ కావాలన్నప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, అదే విధంగా మినిస్టరు, ముఖ్యమంత్రి గారితో సమయం సందర్భంగా టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకి మాకు అపాయింట్మెంట్లు ఇవ్వండి, పాలసీ డెసిషన్లు తీసుకోండి. ఇవి ఎప్పుడైతే పరిష్కారం అయితే రాజధానిలో ఇక్కడ కీలకమైన ప్రధానమైన సమస్య ఉందండి గారు. తీసుకుంటా క్లోజ్ చేయట్లా మీరు చెప్పే ప్రధానమైన సమస్యను కూడా తీసుకుంటూనే ఈ రకమైన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది ఒక పాయింట్ అయితే,
ప్రభుత్వం తరపున మంత్రిని పెట్టారు కానీ రైతుల తరపున రిప్రజెంటేషనే లేదు మాట్లాడడానికి, ప్రభుత్వంతో కానీ మంత్రితో కానీ సిఆర్డీఏలో రైతుల తరపున మాట్లాడడానికి రిప్రజెంటేషనే లేకపోవడం అనేది అత్యంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. దీంతో పాటు అసలు ఆ మిగిలిన భూసేకరణ ఏదైతే అప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పరిధిలో ఉన్న గ్రామాల వాళ్ళు కొంతమంది భూములు ఇవ్వలేదు కదా, దాని సేకరణ కోసం ప్రభుత్వం 1.5 years అవుతోంది వచ్చి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎందుకు మీనమేషాలు ఎక్కిస్తోంది ఒకటి. రెండవది, సీడ్ యాక్సిస్ రోడ్డు ఇన్కంప్లీటెడ్ గా ఉంది, ఇంకొక 6 kilometers ఏమో వేయాలి. అది ఏది హైవే నుంచి 6 kilometers వేస్తే గానీ ఆ సీడ్ యాక్సిస్ రోడ్డుకి అర్థం పరమార్థం వస్తుంది కదా. అది కూడా ఇంతవరకు ఇనిషియేట్ చేయలేదు అని అంటే ఈ 1.5 years అంటే ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం యొక్క ప్రణాళికని కానీ ఆలోచనని కానీ ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒకటి. లీగల్ ప్రాబ్లమ్స్ ఇందాక శ్యామ్ కిషోర్ గారు కరెక్ట్గా చెప్పారు. ఎవరైనా కంపెనీ పెడతానంటేనో లేకపోతే హోటల్ కడతానంటేనో లేకపోతే ఇంకేటో కడతానంటేనో వాడికి నిమిషాల మీద భూమి ఇచ్చేస్తున్నారు. ఎవరి భూమి? రైతు ఇచ్చిన భూమి. నిమిషాల మీద ఫైల్ మూవ్ అయిపోతుంది. ఎవరి భూమి? రైతు ఇచ్చిన భూమి ఇవ్వడానికి నిమిషాల మీద అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఎందుకు? రైతు ఇచ్చిన భూమిలో రాజధాని కట్టే ప్రాంతంలో వాళ్ళెవరో హోటల్ కట్టడానికో ఇంకేటేదో కట్టడానికి. కానీ రైతు భూమికి సంబంధించిన ఫైల్ మాత్రం అక్కడే ఉంటుంది. వెళ్తే మంచి. బసవయ్య గారు, ఎందుకు ఈ రకమైన సిచ్యువేషన్ అనే దాని కదా మనం మాట్లాడుతున్నాం. ప్రతిదానికి లీగల్ ప్రాబ్లమ్స్, ప్రతిదానికి అది చూడాలి ఇది చూడాలి ఉంటాయండి. అన్ని నిబంధనల్ని అన్ని రూల్స్ ని కాదనే కదా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇండస్ట్రీ పెడతానంటేనో స్కూల్ పెడతానంటేనో హాస్పిటల్ కడతానంటేనో హోటల్ కడతానంటేనో వచ్చినోడికి టపా టపా టపమని మినిట్స్ లో ఇచ్చేస్తున్నారు కదా ఫైల్స్ అక్కడికక్కడే కదా. మరి అవి కూడా నిబంధన అయ్యవరి ఆ భూములు మీ భూముల్లో మీ మాత్రం అలాగే 16 సంవత్సరాల నుంచి అలాగే ఉండాలి. అంటే ఇది ఎందుకు లేట్ అవుతోంది? అంత పరిష్కరించలేని సమస్యలే మీవి. ఒకవేళ మీ సమస్యలే కనుక పరిష్కరించలేని సమస్యలు అయితే సమస్యలు పరిష్కరించలేని సమస్యలున్న భూముల్లో వేరే వాడు ఎవరో బిజినెస్ ఎలా పెడతాడు? సింపుల్ లాజిక్ కదా. అవును, ఇక్కడ ఒకటండి మాకు అర్థం కాదు ఏంటంటే సార్, ఈ అధికారులు నిర్లక్ష్యం వల్ల అధికారులు ఏదైతే ఈ అధికారులు సిఆర్డి అధికారులు అమరావతి దళితులు గాని అసైన్ రైతుల మీద గాని వాళ్ళు చేసేటువంటి నిర్లక్ష్యం మూలాన వాళ్ళు చేసేటువంటి చిన్న చూపు వల్ల ఇది చంద్రబాబు నాయుడు గారి మీద పడుతుందండి, తెలుగుదేశం పార్టీ మీద పడుతుంది. ఇప్పటి వరకు సార్ అమరావతిలో 29 గ్రామాలకు చెందినటువంటి దళితులమైనటువంటి మేము ఏదైతే ఇక్కడ 3 రాజధానుల శిబిరం అని చెప్పేసి ఒక శిబిరాన్ని జగన్మోహన్ రెడ్డి కూల్ డబ్బులు ఇచ్చి నడిపించాడు. రోజుకు 500 బిర్యానీ సారా ప్యాకెట్లు ఏదో చేశాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 29 గ్రామాలకు సంబంధించిన దళితులు గాని అసైన్ రైతులు గాని ఎవరు కూడా ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి కూర్చోలేదండి. అక్కడికి వెళ్ళి మాకు 3 రాజధానులు కావాలని అడగలేదండి. ఇప్పుడు కూడా మేము కూడా అడగలేనటువంటి పరిస్థితిలో ఉన్నామండి. ఏదైతే ఈ అసైన్ రైతుల సమస్య పెద్దది కాదండి. ఏదైతే 2019 నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అప్పుడు పనిచేసిన అధికారులు చాలా బాగా చేశారండి. మరి అప్పుడు కూడా అధికారులేగా ఉంది, ఇదే ఈ అధికారులే కదా. అప్పుడు 2019 నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు చక్కగా పనిచేశారు. దళితుల పనులు వెంటనే చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి అధికారులు ఈ సమస్యలు అసలు పట్టించుకోవటం లేదు. దళితులు గాని అసైన్ రైతులు గాని వెళ్ళి సమస్యలు చెప్పుకుంటుంటే ఈ సమస్య మా పరిధిలో లేదు, మంత్రి గారు చెప్పాలి, నారాయణ గారి దృష్టిలో ఉంది, ఆయన చెప్పాలి అని చెప్తున్నారు. ఈ రోజు నారాయణ గారు వెంకటపాలెం ఎక్కడికో వచ్చి అది ఎన్జిటి కోర్టులో ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. వాస్తవంగా ఎన్జిటిలో కోర్టులో ఉన్నటువంటి అసైన్డ్ సమస్యలు కాదండి, అది దానికి సంబంధించింది వేరే సమస్య. దాన్ని తీసుకొచ్చి మాకు ముడిపెట్టి మా సమస్యలను పట్టించుకోవట్లేదు.
వాస్తవంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటి గమనించాలండి. ఏదైతే రాజధాని అమరావతిలో అసైన్డ్ భూములో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఒక సిఐడి ఎంక్వైరీ వేశారు. అప్పుడు ఆ సిఐడి ఎంక్వైరీ ఏదైతే పేర్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేర్లు అయితే ఇచ్చారో ఆ పేర్లునే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన పేర్లే కంటిన్యూ అవుతున్నాయి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి సిఐడి బసవ గారు ఒక్క నిమిషం, ఇక్కడ పాయింట్ చిన్న బ్రేక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, కట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు అసైన్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని సిఐడి ఎంక్వైరీ చేసి ఎవరెవరినైతే నిందితులుగానో దోషులుగానో అందులో పెట్టాడో ఆ పేర్ల మీద అది అలాగే కంటిన్యూ అవుతుందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా? ఇక్కడ అదేనండి, ఏదైతే ఆ సిఐడి కేసు ఏదైతే ఉందో ఆ కేసును ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతున్నా గానీ ఎందుకు రద్దు చేయలేదు? ఆ కేసును ఎందుకు కొట్టేయలేదు? అంటే మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా? ఇది ఎందుకు ఈ ప్రభుత్వం గమనించట్లేదు? ఎక్కువగా నష్టపోయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైతే టీడీపీ కార్యకర్తలో ఎవరైతే అమరావతి ఉద్యమం కోసం పాటుపడ్డారో వాళ్ళ భూములే నాట్ టాలీడ్, అంటే మీ భూములు మాకు పరిధిలో లేవు, మాకు టాలీ అవటం లేదని చెప్పేసి కక్షపూరితంగా ఆ రోజున ఆ పని చేశారు వైసీపీ గవర్నమెంట్. మరి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని నమ్ముకొని మీకోసం పోరాడి మీకోసం ఓట్లేసి మీకోసం తిరిగి మీకోసం కేసులు పెట్టించుకొని అమరావతి కోసం పోరాడినటువంటి మమ్మల్ని ఎందుకని మాకెందుకని న్యాయం జరగటం లేదు? ఇది వాళ్ళు చేసిన పనే మీరు కంటిన్యూ ఎందుకు చేస్తున్నారు? ఆ కేసును మీరు ఎందుకు రద్దు చేయటం లేదు? అలాగే జగన్మోహన్ రెడ్డి అసైన్ భూములకి 399 ఒక కేసు ఒక జీవో తీసుకొచ్చాడు. మరి మీరు ఏదైతే 41 జీవో అని చెప్పేసి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులకు దళితులకు న్యాయం జరిగేలా ఒక జీవో తీసుకొచ్చాడు, 41 జీవో. ఆ జీవో ప్రకారం అమరావతి రైతులు దళితులు అసైన్ భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించారు. అది అందరం కూడా మెచ్చుకున్నాం. ఆ జీవోను జగన్మోహన్ రెడ్డి వచ్చి రద్దు చేసిన తర్వాత మన ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు దాన్ని కంటిన్యూ చేయటం లేదు? రద్దు చేసిన 41 జీవోని ఎందుకు కొనసాగించడం లేదు? లాటరీ తీసినా గానీ అసైన్ రైతులకి రిజిస్ట్రేషన్ ఎందుకు సిఐడి ఆపేసింది? ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి సార్. శ్యామ్ కిషోర్ గారు, ఇప్పుడు ఏది అడిగినా సర్వం నారాయణమయం అన్నట్టుగా అందరు నారాయణ గారి పేరే చెప్తున్నారు కదా. ఎడు తిరిగినా ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళీ నారాయణ గారి దగ్గరికే వస్తుంది ఇష్యూ. కానీ ఆయనేమో మరి పని ఒత్తిడి అనుకోవడానికి లేదు, ఎందుకంటే రైతులు ఫస్ట్ ప్రయారిటీ కదా. కానీ సమస్యలు తీరడం లేదు. మీ అబ్జర్వేషను లేకపోతే ఈ ఏడాదిన్నర కాలంలో చూసిన దాని ప్రకారం లోపం నారాయణ గారిలో ఉందా, ప్రభుత్వంలో ఉందా రైతుల సమస్యలు పరిష్కరించడంలో? వెంకటకృష్ణ గారు ఒక్క మాట అండి, సిఆర్డీఏ అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు నారాయణ గారి పేరు చెబుతున్నారు కాబట్టి మేము నారాయణ గారు నేను అదే అంటున్నాను. సిఆర్డీ అధికారులు నారాయణ గారి పేరే చెప్తారు, మా ప్రభుత్వాధికారులు నారాయణ గారి పేరే చెప్తారు, లేకపోతే మీ నాయకులు మీ ఎమ్మెల్యే గారు నారాయణ గారి పేరే చెప్తారు. నారాయణ గారి దర్శనం దొరకదు. ఇందాక ఆయన చెప్పారు కదా 12 నెలలు పట్టిందని కిషోర్ గారు చెప్పారు కదా. సో లోపం నారాయణ గారిలో ఉందా, ప్రభుత్వంలో ఉందా నారాయణ గారికి బాధ్యత అప్పచెప్పి? అది నేనేది వెంకటకృష్ణ గారు. ఒకటి ఏంటంటే అసలు ఒక ప్రధానమైనటువంటి విషయం మీద ఒక ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు అనేక సమస్యలు ఎదురయ్యే మాట వాస్తవం. కరెక్ట్. అసలు రాజకీయ సంకల్పం ఉండాలండి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం ఉన్నట్లు కనపడతలా. అన్నింటినీ ఏదైనా విషయం వస్తే అధికారుల మీద చెప్తున్నారు, అధికారులు ఏమో పై వాళ్ళ మీద చెప్తున్నారు. రైతులు ఒక సమస్య కొరకు చిన్న సమస్యకి 100 సార్లు సిఆర్డీఏ ఆఫీస్కి తిరగాల్సినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో అసలు ఒక రైతు ఎన్ని సంవత్సరాలు ఎంతమంది చుట్టూ తిరగలుగుతాడు? చాలా దురదృష్టకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయండి. మరీ ఎక్కువగా తీసుకెళ్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని ఈ ప్రభుత్వం రావడానికి అందరూ కృషి చేశారు కాబట్టి చాలా మంది రైతులు
పెద్దగా స్పందించకుండా ఇంకా పరిష్కరిస్తారని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రభుత్వం వైపు నుండి కానీ అధికారుల వైపు నుండి కానీ రాజకీయ పరమైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో కానీ ప్రభుత్వం చాలా మేనమేషాలు లెక్కిస్తుంది. ముఖ్యమంత్రి గారికి తెలుసా తెలియదా, లేకపోతే తెలిసినా తెలియనట్లున్నారా? అసలు ముఖ్యమంత్రి గారికి రైతుల పట్ల ఏమన్నా అభిమానం కన్సర్న్ ఏమైనా ఉందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకం అవుతుందండి. అందరూ చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తున్నట్టు ప్రతి రైతు చెబుతున్నాడు. కానీ ఆ రైతు సమస్య పరిష్కారానికి వచ్చేటప్పటికి ఏ స్థాయిలో కూడా ఒక కార్పొరేట్ అంటారు, లేకపోతే ఏ విషయం వచ్చినా కూడా కింద నుండి ముఖ్యమంత్రి గారి దాకా తీసుకెళ్తారు తప్పితే పరిష్కారం చేయడానికి ఒక యంత్రాంగం అనేది నిర్మాణం. ఈ సమస్యకి ఈ అధికారి దగ్గర పరిష్కారం అయింది, లేదా ఇంకొక విషయం వస్తే కమిషనర్ గారి దగ్గర పరిష్కారం అయింది, అది కూడా కాకుండా ఇంకోటి వస్తే మన ముఖ్యమంత్రి గారి దగ్గర అవుతుంది. ముఖ్యమైనటువంటి పాలసీ మేటర్ అయితే ముఖ్యమంత్రి గారిని చేయాలి. ఎక్కడ కూడా క్లాసిఫికేషన్ లేదండి. అంతా కూడా గుడ్డెత్తు చేయబోయినట్టు ఏ విషయానికి పోయినా కూడా తహసీల్దార్ దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి ఆగుతుంది తప్ప రైతాంగానికి భూమించిన రైతాంగానికి మానసిక శోభ లేకుండా పరిష్కారం చేద్దాం అన్నటువంటి ఒక ఆలోచన అనేది ఎక్కడ కూడా అటు అధికారుల్లో కానీ ఇటు రాజకీయ యంత్రాంగంలో కానీ కనపడకపోవడమే ప్రధాన సమస్య. రాజకీయ పరమైనటువంటి సంకల్పం ప్రభుత్వం. మొన్న మీరు ఒక మాట అన్నారు కదా శ్యామ్ కిషోర్ గారు, మళ్ళీ మేము ఉద్యమం చేయాల్సి వస్తుందేమో అని ఒక మాట అన్నారు. అవునండి. ఎందుకు ఆ స్థాయిలో అనాల్సి వచ్చింది? ఏంటి మీకు మిమ్మల్ని అంతగా సంవత్సరం అయ్యేటప్పుడు కూడా కనీసమైన విషయాల మీద ప్రభుత్వం ఎప్పుడైతే దృష్టి పెట్టలేకపోతుందో అసలు రైతులు అనే వాళ్ళు 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారనే ఒక అనుమానం, రైతుల సమస్యల పరిష్కారం చేయాల్సిన లక్ష్యం వీళ్ళ దగ్గర లేదనేది ఎప్పుడైతే కనపడుతుందో ఒక సంవత్సరం తర్వాత మేము అందరం కూడా ఆలోచించుకొని రైతులందరం కూడా మనం బయటకు రావాల్సి వస్తుందేమో అనేది ఒక ఆలోచనకు వచ్చామండి. బయటకు రావాల్సి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి? ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, జరుగుతున్న అవినీతి, సిఆర్టీఏలో అయితే ప్రతి పనికి లక్షమేనండి. ప్రతి పనికి నువ్వు డబ్బులిస్తే మీకు ప్లాట్ ఒక చోట వస్తుంది, డబ్బులు ఇవ్వకపోతే లాటరీలో అవసరం లేని చోట వస్తుంది. అంటే ప్రతి పనికి కూడా ఒక ధర నిర్ణయం. శ్యామ్ కిషోర్ గారు, ఇక్కడ నేను ఈ డిబేట్ ని అవసరమైతే ఎక్స్టెండ్ చేస్తాను. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పిన ఆరోపణే కనుక నిజమైతే ఇది ప్రభుత్వానికి చాలా 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 సిగ్గుచేటు, చెడ్డ పేరు తీసుకొచ్చే అంశం ఇది. ఇది మీరు కొంచెం డీటెయిల్ గా చెప్పాలి నాకు. ఇప్పుడు ఏం జరుగుతుంది? పైగా సరే ఓకే, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అనేది తగలడింది కాదు. ఒక్క మాట శ్యామ్ కిషోర్ గారు దయచేసి, ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదో అవినీతి తగలడిందని అనుకోవచ్చు, కానీ రైతుల దగ్గర కూడా లంచాలు తీసుకొని లంచం ఇచ్చిన వాడికి ఒకలాగా, లేని వాడికి ఇంకోలాగా చేస్తున్నారు అనేది ఉందే. ఇది చాలా సీరియస్ అంశం. నాకు కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. ఈ అవినీతి మీద రైతులందరికీ స్పష్టమైన అవగాహన ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ మీద మనం పదే బయటకు వస్తే ఇబ్బంది వస్తుందనే దాని మీద తప్ప అసలు అవినీతి అనేది ప్రధాన అంశం అండి. సిఆర్డీఏలో జరుగుతుంది. దృష్టికి కూడా ఇది వెళ్ళింది. అధికారులు అయితే మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, వాళ్ళు గజాల లెక్కలు కూడా లంచాలు అడుగుతున్నారు. ఈ మధ్య ఒక అధికారిని పంపించారు కూడా మంత్రి గారి దగ్గర. ఆ రోజు గట్టిగా చెప్పేటప్పటికి ఒక తహసీల్దార్ గారిని పంపించారు బయటికి, రవికుమార్ అని. అట్లనే ఇంకా అనేక మంది అధికారులు ప్రతిదానికి కూడా వాళ్ళు లంచాలు అనేది మెయిన్ ఉందండి. రెండో విషయమే లేదు. మీరు ఎవరైనా కొంచెం ఎంక్వైరీ చేస్తే ఇవాళ ప్లాట్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకి కొంతమందికి ప్రైమ్ ప్లేస్ లో ఇచ్చారు, కొంతమందికి మారుమూల ప్రాంతాల్లో ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆ స్థాయిలో జరుగుతున్న పనులు. ఇంకొకటి ఏముందంటే, ఇది కూడా ముఖ్యమైన విషయం వెంకటకృష్ణ గారు, ఇవాళ అధికారం ఏముందంటే మీకు రాజధాని వచ్చి మీకు ధరలు పెరిగి మీకు ఎకరం 4-5 కోట్ల రూపాయలు అమ్ముడవుతుంది కదా, మాకు ఒక 50 లక్షలు ఇస్తే ఏమైంది, మీకు అడిగిన చోట ఇస్తాం కదా ప్లాట్ అనే పరిస్థితి కూడా ఇవాళ సిఆర్డీఏలో నెలకొని ఉందండి. కాబట్టి ఇది చిన్న విషయం కాదు. ఇది పై వాళ్ళ దృష్టికి పోతున్నా కూడా దాని మీద ఏ రకమైన ఆలోచన చేస్తారో తెలియదు. ఇది బయట జనంలో ప్రపంచంలోకి వస్తే జనబాహుళ్యంలోకి ఇది ప్రభుత్వానికి అంతిమంగా కాబట్టి జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయింది సార్. ఏబిఎన్ లో ఆ డిబేట్ లో ఈ చర్చ వచ్చిందంటే ఇంకంతే. మీరు మీరు ఏదో సామె చెప్పినట్టుగా మీరు ముట్టించారు
ఇది జనబాహుల్యంలోకి వెళ్ళిపోయింది. దీన్ని ఇమీడియట్ గా రిపేర్ చేయాల్సిన బాధ్యత మంత్రి నారాయణ కూడా కాదు, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుంటేనే ఇది కంట్రోల్ అవుతుంది. ఆయన దృష్టిలో ఉందని నేను అనుకోవట్లేదు. ఏది గజాల లెక్కన లంచం కూడా ముఖ్యమంత్రి గారే స్పందించాలని మా అందరికి ఉందండి. కరెక్టే. ఎందుకంటే గజాల లెక్కన లంచం తీసుకుంటున్నారు సిఆర్డిఏలో అని ఏదైతే ఆరోపణ ఇప్పుడు మీరు చేశారో దీని మీద సీరియస్ గా, పైగా ఆల్రెడీ ఎంక్వైరీ చేయబట్టే మీరు అన్నట్టుగా ఒక తహసీల్దార్ని లేపేశారు. అది నిజమని తేలింది కాబట్టి లేపారు. నిజం అబద్ధమైతే ఎందుకు లేపుతారు? లేపరు కదా. కాబట్టి ప్రాథమికంగా ఇందులో ప్రైమా ఫసి ఉందనే అనుకోవాలి. సిఆర్డిఏలో అవినీతి జరుగుతోంది, అది కూడా సిగ్గు ఎగ్గు లేకుండా భూములు త్యాగం చేసిన రైతుల దగ్గర లంచాలు తీసుకుంటున్నారు అంటే ఇంతకు మించిన దౌర్భాగ్య స్థితి లేదు. ముఖ్యమంత్రి గారు వీలైనంత తొందరగా దీంట్లో చొరవ తీసుకుంటారని అనుకున్నాం మనం. ఒక పాయింట్. రెండో పాయింట్, సుధాకర్ గారు, ఇది 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 ఏ మాత్రం క్షమించరాని నేరం. ఇది ఒకవైపు రైతుల సమస్యలని త్వరగా పరిష్కరించడం లేదని మాత్రమే నేను ఇప్పటి వరకు అనుకున్నది. ఇప్పుడు బయటకు వచ్చిన అంశం ఇది. పైగా ఆయన ఇంకొకటి కూడా చెప్తున్నారు, చెప్పగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళగా ఒక మా తహసీల్దార్ని తీసేశారు అని. అంటే అక్కడ అవినీతి ఆనవాళ్లు బయటపడ్డాయి. అంతే కదా. అమరావతి ప్రాంతంలో కాకతీయుల పాలన ఆనవాళ్లు బయటపడ్డట్టు, లేకపోతే ఉండవల్లి గుహల్లో ఇంకెవరి పాలన ఆనవాళ్లు బయటపడ్డట్టు ఇప్పుడు సిఆర్డిఏలో అవినీతి ఆనవాళ్లు బయటపడ్డాయి. మీకున్న అవగాహన ఏంటి? మీరేం చెప్తారు దీనికి? దీని మీద గతంలో మేము కమిషనర్ గారితో స్పష్టంగా ఈ విధంగా అవినీతి జరుగుతుంది, ఈ యొక్క అధికారుల్ని మార్చాలి అనేటువంటి విధానంతో మీరు అధికారులు ఈ అవినీతి కనుక ఇస్తే మేము సహించమని చెప్పిన మీదట వాళ్ళు ఎంక్వైరీ చేసి ఒక వ్యక్తిని, దీనికి ఎవరి మీద అయితే రైతులు జేఏసీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిందో ఆ వ్యక్తిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది అధికారులని రీషఫలింగ్ చేయడం కూడా జరిగినప్పటికీ కూడా కొంతమంది ఇక్కడ ఏంటంటే కేవలం అధికారుల యొక్క తప్పిదమే అనటానికి నేను పూర్తిగా అంగీకరించనండి. దీంట్లో ఇంకొక మ్యాటర్ కూడా ఏంటంటే మాలో ఉన్నటువంటి కొంతమంది బడా రైతులు సిఆర్డిఏని గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళకి లంచాలు ఇస్తూ వాళ్ళ యొక్క వ్యవస్థని ఏదైతే సస్పెండ్ చేస్తే ఆ సస్పెండ్ చేసిన వ్యక్తిని కొనసాగించాలని మళ్ళీ కమిషనర్ దగ్గర కొంతమంది వెళ్ళేటువంటి రైతులు ఉన్నటువంటి అవును. బడా రైతులు అంటే రైతులకు ప్లాట్లు సార్, బడా రైతైనా చోటా రైతైనా భూమే ఇచ్చారు, భూములు ఇచ్చారు కదా, భూములు త్యాగం చేశారు. త్యాగం చేసినప్పుడు ప్లాట్ల కేటాయింపులో కనుక అందరికీ సమన్యాయం జరగాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం ఏ లాటరీ సిస్టమ్నో ఇంకో పద్ధతినో ఎంచుకోవాలి. డబ్బులు ఇచ్చినోడికి అక్కడ ఇస్తాం, డబ్బులు ఇవ్వలేనోడికి ఇక్కడెక్కడో ఇస్తాం, అసలు ఇవ్వలేనోడికి అసలు ఇవ్వం. సిస్టమ్ అండి. ప్లాట్లు కేటాయింపు అనేది ఇప్పుడు ఎవరైతే గతంలో లాటరీ తీయకుండా మొన్న వాళ్ళ యొక్క 9.14 ఇవ్వనటువంటి వాళ్ళకే ప్లాట్లు కేటాయింపు అనేది గతంలో 2016లో జరిగిపోయింది. 2019 ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కేటాయింపులు లేవు. ఒకవేళ ఎవరికైనా ప్లాట్ గనక ఎల్ఏలో పడితే వాళ్ళు గనక మళ్ళీ లాటరీ తీయమని గనక వాళ్ళ కన్సెంట్ ఇస్తే ఆ కన్సెంట్ ఇచ్చినటువంటి భూముల్లో అవి జరిగేటువంటిది 2% కంటే కూడా తక్కువ ఉంది మొత్తం అటువంటి భూభాగంలో. అవి కూడా జరగకూడదు ఎక్కడ తప్పులు. కానీ స్పష్టమైనటువంటి మేమైతే దానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళని నిలదీసేటువంటి అధికారుల యొక్క జుట్టుబట్టి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకి కూటమికి మచ్చ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేసే విధానంగా అధికారులు వ్యవహరిస్తే దాన్ని భరించడానికి రైతులు కూడా సిద్ధంగా లేరు. కాబట్టి మాకు నష్టం జరుగుతుంది. దానికి స్పష్టమైనటువంటి ఆధారాలతో మనం ముందుకెళ్ళాలి. ఆ స్పష్టమైన ఆధారాలు తీసుకుని, ఎందుకంటే ఈరోజు మన సిఆర్డిఏ మనము సహభాగస్వాములు, సిఆర్డిఏనే మనం వ్యవస్థనే భాగస్వామి ఏంటి సార్ సుధాకర్ గారు? సిఆర్డిఏ మీరు పెట్టిన వ్యవస్థ, మీ భాగస్వామి ఏంటండి? ప్రజలే ప్రభువులు ప్రజాస్వామ్యంలో. అదే సార్, సిఆర్డిఏ మాకు దీన్ని అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన లక్ష్యంతో పనిచేసేది సిఆర్డి. అదే ఇక్కడ మనం ఏంటంటే వ్యవస్థలో
తప్పొప్పుల్ని మనం గుంజి బయటకు తీయాలి. ఏదైతే గతంలో మేము ఒక తహసీల్దార్ ఈ విధంగా చేస్తున్నాడంటే ఎమ్మటనే యాక్షన్ తీసుకునేటువంటి అవినీతి జరుగుతున్నటువంటి మాట కింద స్థాయిలో జరుగుతుంది. ఈ అవినీతిని రూపుమాపాలి. రెండవది, ఈ యొక్క ప్రధాన సమస్యలు మాకేంటంటే ఈ చిన్న చిన్న సమస్యలతోనే రైతులకి బాగా ఇబ్బంది పడే సమస్యలు ఒకటి ఉన్నాయండి. 2025 ఇన్కమ్ ట్యాక్స్ చట్టం వచ్చింది. 2025లో ఏదైతే రైతులకి 2 సంవత్సరాలు ఆ క్యాపిటల్ గెయిన్స్ ఇప్పుడు కొత్త చట్టంలో లేదండి, రద్దు చేశారు. మా వాళ్ళకి తెలియనటువంటి అంశం అది. ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా నేను చెప్పేది ఏదైతే నేను ఇవాళ నిజానికి ఈ డిబేట్ దేని గురించో స్టార్ట్ చేస్తే ఇది ఎక్కడికో వెళ్ళింది. నేను ఇవాళ వేరే అంశాన్ని దీంతో ముగించదలుచుకోవాలి. ఇవాళ సిఆర్డిఏలో రైతుల దగ్గర నుంచి లంచాలు గుంజుతున్నారు అనే దానికి మాత్రమే ఇవాళ ప్రయారిటీ ఇస్తున్నా. దీన్ని ఇంతతో వదిలేది లేదు. బసవయ్య గారు, ఎందుకంటే బసవయ్య గారు ప్రక్షాళన చేయాలి. రైతు దగ్గర రూపాయి లంచం తీసుకున్న వాళ్ళని క్షమించేది లేదు, క్షమించకూడదు. అది మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, అధికారి అయినా, ఎవరి ప్లాట్లు కూడా మార్పులు చేర్పులు చేయడానికి వీల్లేదు. కానీ ఈ డిబేట్ లోనే తెలుస్తున్నది ఏంటి? కొన్ని ప్లాట్లను డబ్బులు తీసుకుని మారుస్తున్నారు, కొన్ని ప్లాట్లను డబ్బులు తీసుకుని కేటాయిస్తున్నారని ఈ డిబేట్లలో మనకి ఇప్పుడే బయటపడింది కదా. కాబట్టి బసవయ్య గారు దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి. దీన్ని మాత్రం వదిలేదు. కానీ ఒక్కటి సార్, అవినీతి అనేది సిఆర్డిఏ నీకు ఇప్పుడే కాల్ వస్తుంది బసవయ్య గారు. ఎలాగ ఒక చిన్న లంచం ఇవ్వటం నేరం, లంచం తీసుకోవడం నేరం అని సిఆర్డిఏ కార్యాలయంలో ఒక చిన్న బోర్డు పెట్టారండి. లంచం ఇవ్వటం నేరం, లంచం తీసుకోవడం నేరం అని బోర్డు పెట్టారు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఆ స్థాయికి వెళ్ళింది. అంటే గుర్తించారనమాట. అక్కడ లంచాలు ఇవ్వడాలు, లంచాలు తీసుకోవడాలు జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించిందనమాట. అవును సార్. ఎందుకంటే ఇంకోటి సార్, ఇంకో పని కూడా జరిగింది ఇక్కడ. ఏదైతే యూనిట్లలో, ఏదైతే సిఆర్డిఏ యూనిట్లలో కెమెరాలు కూడా పెట్టారు, కెమెరాలు కూడా పెట్టారండి. ఎందుకు? ఇక్కడ అవినీతి జరుగుతుంది, ఇక్కడ అవినీతి జరుగుతుంది, లంచాలు తీసుకోవడం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి సీసీ కెమెరాలు పెడితే అక్కడికి వచ్చిస్తారా లంచాలు? కాదండి, లంచం ఇచ్చేవాడు, లంచం తీసుకునేవాడు ఆఫీస్కు రా అని తీసుకుంటాడు. ఆ లంచం బయట హోటళ్లలోనో, రూముల్లోనో, ఇళ్ల దగ్గర తీసుకుంటారు. ఆ విషయం సీసీ కెమెరాలు పెట్టే వాళ్ళకి తెలియదా, లేకపోతే నా వ్యవస్థను నడిపే వాళ్ళకి తెలియదా? ఇవన్నీ బోడి బాబాయ్ షోలు కాకపోతే ఎవరికి తెలియని బాగోతాయి. ఆ స్థాయిలో మా కన్నీళ్లు తొడవటానికి ఆ స్థాయిలో కూడా సీసీ కెమెరాలు పెడతాం, బ్యానర్లు పెడతాం. ఏమైనా ఇవాళ తేనె తుట్టని కదిలించారు ఈ ప్యానెల్లో. ఇవాళ ఈ డిబేట్ లో శ్యామ్ కిషోర్ గారు కానీ, సుధాకర్ గారు కానీ, బసవయ్య గారు, మీరు ముగ్గురు కలిసి తేనె తుట్టని లేపారు. ఇవాళ అవినీతి జరుగుతుందని ఎస్టాబ్లిష్ చేశారు. ఆల్రెడీ నిజానికి నాకు తెలియదు, ఒక తహసీల్దారు అవినీతి ఆరోపణలతో సస్పెండ్ చేశారని కూడా ఇప్పుడు ఇక్కడే బయటపడింది. కాబట్టి ఖచ్చితంగా సిఆర్డిఏలో అవినీతి, అందులోనూ రైతుల దగ్గర లంచాలు తీసుకుంటున్నారు అని అంటే ఇది మొత్తం వ్యవస్థకే మాయన మచ్చ, ప్రభుత్వానికి అత్యంత పెద్ద మచ్చ. కాబట్టి దీన్ని ఇమీడియట్ గా దీని మీద దృష్టి పెట్టాలి. దీన్ని వదిలేదు లేదు ఇంతటితో. రెండవది, రైతులకు సంబంధించిన సమస్యలు, అది గ్రామ కంటాలా లేకపోతే ఇంకో విషయం టైం సరిపోక ఇప్పుడు వదిలేస్తాం కానీ వదలను, రేపు పట్టుకుంటే అవసరమైతే సీడ్ యాక్సిస్ రోడ్డు ఎందుకు ఇంకా దాన్ని ఇనిషియేట్ చేయలేదు అది కూడా మాట్లాడాలి.